शांति ब्रह्म शांति ब्राह्मण शांति शांति देव शांति शांतिर्मेऽस्तु शांतिः त्रयाहं शान्त्या सर्वशान्त्या मह्यन्ति पदे चतुष्पदे च शान्तिं करोमि शान्तिर्मेऽस्तु शान्तिः याः श्रीचरीचतुर्दशतमा मेधा प्रतिष्ठा सत्ता सत्यं कर्मच्छेदानि मूर्तिष्ठन्तमूर्तिष्ठन्तो भागश्रीचरीचतुर्दशतमो मेधा प्रतिष्ठा सत्ता सत्यं धर्मच्छेदानि मामाजुजो श्रीलक्ष्मी वल्लभारंभामि कणोमुनि मध्यमाम् अस्मदाचार्य पर्यन्तां వందే గురు పరంపర ధనుర్మాస వ్రతాన్ని పురస్కరించుకుని పిఠాపురం గ్రామంలో వేంచేస్తున్నటువంటి రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారికి ఈ రోజున లక్ష తులసి దళార్చన కార్యక్రమాన్ని వైకానస భగవత్ శాస్త్రాన్ని అనుసరించి ఉదయం నుంచి ఇప్పటిదాకా కూడా నిర్వర్తించడం జరిగింది। ఈ కార్యం అంతా కూడా మా గురువులైనటువంటి కడకుదురు వాస్తవ్యులు వైకానస పీఠ వ్యవస్థాపకులు శ్రీమాన్ వాడిపల్లి గోపాలాచార్యులు గారు ఆదేశానుసారము వారి యొక్క శిష్యుల బృందం చేత ఈ కార్యం అంతా కూడా ఉదయం నుంచి ఇప్పటిదాకా కూడా ఉదయం స్వస్తివాచకము విశ్వక్షేణారాధన పవిత్రోత్సవము అలాగే పంచామృత మండప ఆరాధన కుంభ పూజ స్వామివారికి పంచామృత అభిషేకము అలాగే స్వామివారికి లక్ష తులసి దళార్చన అమ్మవారికి కుంకుమ పరాగ పూజ తర్పణము ప్రధాన హోమము పూర్ణాహుతి శాంతికర కళ్యాణము మహదాశీర్వచన నీరాజన మంత్ర పుష్పాలు ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా ఈ రోజు నిర్వర్తించుకున్నాము। మరి భక్తులందరూ కూడా పిఠాపురం గ్రామంలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా విశేషంగా పాల్గొని స్వామివారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందారు। కాబట్టి స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతా నాయన మార్గేణ మహిమైష గోబ్రాహ్మణేభ్య శుభం భవతు నిత్యం సమస్త లోక సుఖినో భవంతు। కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలో వెంచేసి ఉన్న
రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారికి సంవత్సరం ధనుర్మాస మహోత్సవ కార్యక్రమాలు వైఖాన శాఖముక్తంగా అంగరంగ వైభవంగా భక్తుల సహకారంతో నిర్వహిస్తున్నాము. ఈ క్రమంలో సుమారు ఒక 5 సంవత్సరాల తర్వాత స్వామివారికి దివ్యంగా లక్ష తులసి పూజా కార్యక్రమం దివ్యంగా జరిగింది. ఈ కార్యక్రమం కాకినాడ వాస్తవ్యులు కాలనాథ భట్ల సుబ్రహ్మణ్య శర్మ గారి దంపతుల సహకారం, అలాగే స్థానిక భక్త బృందం మరియు దేవస్థానం వారి సహాయ సహకారాలతో అత్యంత వైభవపేతంగా స్వామివారికి ఈరోజు చాలా భక్తి శ్రద్ధలతో వేద మంత్రాల మధ్య లక్ష తులసి పూజా కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. ఈ లక్ష తులసి పూజని నిర్వహించిన భక్తులకి ప్రత్యేకంగా దేవస్థానం తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ స్వామికి లక్ష తులసి పూజ చేసిన తులసి దళాలతో స్వామివారికి ఈరోజు శేషవాహన అలంకరణ నిర్వహించుకోవడం జరిగింది. ఈ క్రమంలో ఉదయం నుంచి కూడా తొలి వేద మంత్రాలతో విశ్వక్షాన పూజ, పుణ్యాహవాచనం, మండపారాధన, తర్వాత పంచామృత స్నపన మండపారాధన, కుంభ పూజ తదితర వేద మంత్రాలతో స్వామికి విశేషంగా పంచామృతాభిషేకం నిర్వహించి అనంతరం చందన అలంకరణ కూడా నిర్వహించి పంచామృతాభిషేకం జరిపించడం జరిగింది. అనంతరం స్వామికి విశేష అలంకరణ, అదేవిధంగా సుదర్శనం మాధవ మణికంఠాచార్యులు గారి పర్యవేక్షణలో సుమారు 15 మంది ఋత్వికులతో స్వామికి లక్ష తులసి పూజా కార్యక్రమం ప్రారంభించుకోవడం జరిగింది. లక్ష తులసి పూజా కార్యక్రమం అనంతరం పూర్ణాహుతి, అలాగే శాంతి కళ్యాణం కూడా సుదర్శనం మాధవ మణికంఠాచార్య గారి ఆధ్వర్యంలో ఈ వేదక్రతువులన్నీ కూడా జరిగాయి. కావున మనకి ఈ కార్యక్రమానికి సహకరించిన భక్తులు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ వేడుకలకి, ఈ ధనుర్మాస వేడుకలకి ప్రత్యేకంగా సహాయ సహకారాలు ప్రత్యక్షంగా పరోక్షంగా అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ మన పిఠాపురం నియోజకవర్గ శాసనసభ్యులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి చొరవతోటి మన వేణుగోపాల స్వామి ఆలయానికి కూడా నిర్మాణార్థం నిధులు కేటాయించారని చెప్పేసి ఆ వేణుగోపాల స్వామి అనుగ్రహం వల్ల ఈ రోజే తెలిసింది. వారికి దేవస్థానం తరపున భక్త బృందం తరపున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ త్వరలోనే మీరు కూడా వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటారని చెప్పేసి తెలియజేయడం జరుగుతోంది. కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలో వెంచేసి ఉన్న స్వయంభూ వేణుగోపాల స్వామి వారిని అందరూ కూడా దర్శనం చేసుకుని తరించాలని కోరుతున్నాం.